మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఉదయం మా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు డాక్టర్ రాజయ్య గారు దాదాపు 3 గంటల పాటు ప్రతి పేషెంట్ను కూడా దగ్గర ఉండి చూసి వారికి అందుతున్నటువంటి వైద్య సదుపాయాల మీద తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రి గారు మరి అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఆసుపత్రి నుంచి పూర్తి స్థాయి వైద్యము అన్ని రకాలుగా కూడా మరి ది బెస్ట్ ఎఫర్ట్ ఆసుపత్రి నుంచి జరుగుతూ ఉంది. ఆసుపత్రి నుంచి అన్ని రకాలుగా హైదరాబాదులో ఉండేటువంటి అత్యాధునిక వైద్య సదుపాయాలను ఎక్స్పర్ట్ డాక్టర్స్ అందరినీ కూడా పిలిపించి ప్రతి బిడ్డను కూడా బతికించుకోవడానికి చేయవలసిన అన్ని ప్రయత్నాలను తెలంగాణ ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. పొద్దున 3 గంటలు మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు రివ్యూ చేశారు. ఇప్పుడు నేను కూడా మళ్ళీ చేయబోతున్నాను. అయితే నిన్న మరి ఒక అబ్బాయి విషయంలో తల్లిదండ్రులు హైబత్లో గుర్తించడంలో ఆ తల్లిదండ్రుల మధ్య జరిగిన కన్ఫ్యూజన్లో ఒక చిన్న ఎక్స్చేంజ్ జరిగింది. దాన్ని ఇప్పుడు సరిచేయడం జరిగింది. ముఖ్యంగా ఏం జరిగిందంటే ఇతని పేరు స్వామి గౌడు, వీరి అబ్బాయి ధనుష్. స్వామి గౌడ్ గారు వారి అబ్బాయి అంటే ఇక్కడ దర్శన్, యాక్చువల్గా అబ్బాయి పేరు దర్శన్, ముద్దుగా ధనుష్ అని పిలుచుకుంటారు ఇంట్లో. సో దర్శన్ ధనుష్ అంటే దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. అతని పేరు దర్శన్, ముద్దుగా ధనుష్ అని పిలుచుకోవడం జరుగుతుంది. అయితే ఈ స్వామి గౌడ్ గారు నిన్న హైబత్లో వచ్చి చనిపోయినటువంటి దత్తు అనే విద్యార్థి నా కొడుకే అని చెప్పి వారు అక్కడ పంచనామా దగ్గర సంతకం పెట్టి ఆ అబ్బాయిని తాను తెచ్చుకున్న సొంత కారులో వారు నిన్న తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే యాక్చువల్గా చనిపోయిన అబ్బాయి దత్తు, వారి తండ్రి వీరబాబు గారు. అయితే వారి తండ్రి వీరబాబు గారు నిన్న బిడ్డ కొడుకు ఇద్దరు చనిపోయినారు. అయితే బిడ్డ చనిపోతే ఆ బిడ్డను మాత్రం గుర్తుపట్టి దత్తును గుర్తుపట్టకుండా బిడ్డ ఒకటే చనిపోయింది అనుకొని ఆ బిడ్డ శవాన్ని మాత్రమే నిన్న వీరబాబు గారు తీసుకొని వెళ్ళడం జరిగింది. సో అయితే రాత్రి వీరబాబు గారు మళ్ళీ ఆసుపత్రికి వచ్చిన తర్వాత ఇది ఐడెంటిఫై చేసుకొని ఇప్పుడు దాన్ని గుర్తించడం జరిగింది. అయితే ఈ స్వామి గౌడ్ గారు పేషెంట్ దగ్గరికి పోయినప్పుడు నాన్న అని చెప్పి స్వామి గౌడ్ కొడుకు దర్శన్ వారిని గుర్తించడం జరిగింది. వాస్తవానికి దర్శన్ ఈరోజు బర్త్డే, ఆ పిల్లోని, ఆ బాబుది ఈరోజు పుట్టినరోజు, పునర్జన్మ లభించినట్టు అయింది ఆ అబ్బాయిది. అయితే ఇప్పుడు దీన్ని సరిచేయడం కోసం స్వామి గౌడ్ను అదేవిధంగా దత్తు తండ్రి వీరబాబు గారిని ఇద్దరిని కూడా గ్రామానికి ఇప్పుడు పంపడం జరిగింది. అక్కడ జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, రైల్వే పోలీసు, జిల్లా పోలీసు అంతా కూడా అక్కడ ఉన్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత తిరిగి పంచనామా జరిపి ఆ ఇద్దరి సంతకాలు కూడా తీసుకొని మళ్ళీ ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది. సో వాస్తవానికి దర్శన్ గౌడ్ గారు స్వామి గౌడ్ గారు హైబత్లో నిన్న వారు చూసుకోకపోవడం వల్ల, వారు నా కొడుకు అని చెప్పి తీసుకుపోవడం వల్ల ఇది జరిగింది. కానీ ఇంకో గంట సేపట్లో ఇప్పుడు మా నర్సారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, ఎలక్షన్ రెడ్డి గారు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, వారిద్దరు కూడా పర్సనల్గా వారిని తీసుకొని అక్కడికి వెళ్తూ ఉన్నారు. సో దాన్ని మేము సరిచేయడం జరుగుతుంది. ఇక ఈ పిల్లల విషయానికి వస్తే ఉదయం బహుశా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు బ్రీఫ్ చేసి ఉంటే నేను మళ్ళీ చెప్పి విసిగించాను. మళ్ళీ నేను లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా చూసిన తర్వాత ఇంకేదైనా లేటెస్ట్ అప్డేట్ ఉంటే నేను మీకు అందజేస్తాను. ఒక్క నిమిషం స్వామి గౌడు వారి తండ్రి ఒక నిమిషం మాట్లాడతాను.